రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రైస్ మిల్లర్లను ఒప్పించి ప్రతి గింజను కొంటామని బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని నాగరం, కృష్ణాపూర్, దేశాయిపేట గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన కాస్తుల పాలరాజుతో కలిసి ప్రారంభించారు. తెలంగాణలోనే అత్యధిక దిగుబడి సాధించే బాన్సువాడ రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం తీసుకుంటామని చెప్పారు. అధికారులందరూ కూడా అందుబాటులో ఉంటూ రైతుల ధాన్యం రైస్ మిల్లను కూడా తరలించేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సొసైటీ చైర్మన్ ఎరివల కృష్ణారెడ్డి, ఇక నాయకులు చిన్న వెంకన్న, మోహన్ నాయక్, నార్లా ఉదయ్ కుమార్, రాచప్ప తదితరులు పాల్గొన్నారు. 200-300 క్వింటాల ఉన్నటువంటి రైతులు పచ్చిబట్లు బయట రాష్ట్రాలకు, బయట ప్రదేశాలకు అమ్ముకున్నారు. ఇప్పుడు మిగిలినటువంటి వారు చిన్నకారు సన్నకారు రైతు. ఆ చిన్నకారు రైతు మిగిలింది కాబట్టి రైతులందరూ కాంటలకే ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళదాము, ప్రభుత్వానికి ఇస్తామన్న ఉద్దేశంతో బోనస్ వస్తుంది కాబట్టి 500 రూపాయలు టన్నుకు, ఎకరానికి మన క్వింటల్ బోనస్ వస్తుంది కాబట్టి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు పెడదామని పంటను ఆపుకున్నారు, ఎండబెట్టారు. ఈ విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి తీసుకొస్తే